ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు రాజకీయ అనుభవం లేకుండా రాణిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఎటువంటి అనుభవం లేకపోయినా మంత్రి పదవులు మరియు డిప్యూటీ సీఎంగా ఆయన రాణిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎలా జరపాలనే విషయాలపై ఆయన రోజు ఆరా తీస్తున్నారట. మరోవైపు ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సెప్టెంబర్ 2 అని అందరికీ తెలిసిందే. పుట్టినరోజుకు అటు ఆయన అభిమానులే కాదు, జనసేన పార్టీ నేతలు కార్యకర్తలు కూడా ఘనంగా జరుపుకోవడానికి సిద్ధమైన విషయం మనకందరికీ తెలిసిందే. ఇక రానే వస్తోంది ఆయన పుట్టినరోజు. మరోవైపు ఆయన పుట్టినరోజు కానుగా ఇప్పటికే చాలా సినిమాల నుంచి అప్డేట్స్ రెడీగా ఉన్నాయట. ఆయన 3 సినిమాలు లైన్లో పెట్టిన విషయం మనకందరికీ తెలిసిందే. ఇకపోతే పుట్టినరోజు కానుగా ఈ 3 సినిమాల నుంచి అప్డేట్ వచ్చే అవకాశం గట్టిగా కనిపిస్తోంది. ఇక లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలు కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా రెడీ చేస్తున్నారట. లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం యూఎస్ఏలో ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలు మొదలైపోయాయట. అక్కడ పవన్ కళ్యాణ్ గారి అబ్బాళ్ళు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారట. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరియు ఇండస్ట్రీలో. ఇక ఇదిలా ఉండగా సినిమాలో మాదిరిగానే రాజకీయాల్లోనూ తన మార్కు చూపిస్తున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. రాజకీయ అనుభవాన్ని సాధించాక 100% స్ట్రైక్ రేట్తో విజయం సాధించిన విషయం మనకందరికీ తెలిసిందే. కానీ పాలనలో ఎలాంటి అనుభవం లేకపోయినా అద్భుతాలు చేస్తున్నారు పవన్. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖలనే కాదు, డిప్యూటీ సీఎం బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు.